స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మొన్న ఎలక్షన్లో పోయేటప్పుడు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు పిలిపించి మదియాటి గౌడ్ గారు, సిద్ధరామయ్య గారు, మహేష్ గౌడ్ గారు, ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో కామారెడ్డి డిక్లరేషన్ రిలీజ్ చేసుకో ఆ కామారెడ్డి డిక్లరేషన్ కట్టుబడి బీసీలకు స్థానిక సంస్థల్లో 40% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేయడం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లోపే బీసీ కులగణన రాష్ట్ర వ్యాప్త సమగ్ర కులగణన చేపడతామని చెప్పేసి బీసీ జనాభా లెక్కతో లేస్తామని చెప్పి ఆ తర్వాత స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. ఇచ్చినటువంటి హామీల్లో ముఖ్యంగా స్థానిక సంస్థల రిజర్వేషన్లో ఉపవర్గీకరణ కూడా చేస్తామని చెప్పారు. ఎంబీసీలకు మంత్రి పదవి కూడా ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఎక్కువ ఫోకస్ పెట్టి బీసీ ఓట్లు పట్టడానికి కారణమైంది. అది బీసీల ఓట్లతోటే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిందనే విషయాన్ని వాళ్ళు మరవద్దు. అదేవిధంగా ఇక్కడ చదువుకునే విద్యార్థుల విషయంలో సివిల్ కాంట్రాక్టుల విషయంలో కూడా 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. చదువుకునే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ గత 4 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారి ప్రభుత్వం నుంచి కూడా పెండింగ్లోనే ఉంది. ఇంతవరకు అవి చెల్లించలేదు. మొన్న రేవంత్ రెడ్డి గారు చెల్లిస్తామని చెప్పారు. కానీ కేసీఆర్ గారు చేసిన అప్పులకు ప్రతి నెల 7,000 కోట్ల రూపాయల వడ్డీ కడుతున్నాము, మేము వడ్డీల పాలైనం, అప్పుల పాలైనని చెప్తున్నారు. మొత్తం రాష్ట్రంలో ఒక 4-5 ఏళ్ల నుండి ఇప్పటి వరకు పెండింగ్ ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 5,000 కోట్లు మాత్రమే. 7,000 కోట్లు వడ్డీ కంటే ప్రభుత్వానికి 5,000 కోట్లు కట్టడం పెద్ద విషయం కాదు. బీసీ పిల్లల మీద వీళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నారు, సౌతి ప్రేమ చూపిస్తున్నారు బీసీ పిల్లల మీద. అదేవిధంగా ఇంజనీరింగ్ చదువుకునే బీసీ విద్యార్థులకు 10,000 ర్యాంక్ రోడ్ మాత్రమే పూర్తి ఫీజు చెల్లిస్తాము, తర్వాత ర్యాంక్ అంతా కూడా వాళ్ళే 35,000 ఇస్తే కట్టుకోవాలంటారు. దాన్ని వెంటనే ఎంసెట్కి ఎవరెవరైతే పిల్లలు ఎంసెట్కు అర్హులవుతారో కౌన్సిలింగ్ ద్వారా ఎవరికి సీట్ వస్తుందో ప్రతి ఒక్కళ్ళకు కూడా ఏ కాలేజీలో సీట్ వచ్చినా సరే పూర్తి స్థాయి ఫీజు గవర్నమెంటే చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ గురుకుల విద్యాలయాల్లో బీసీ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకునే విద్యార్థులకు గ్రీన్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు బిల్లులు మంజూరు చేయాలి, మెస్ ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వ కార్యాలయాల్లో సెక్రటేరియట్లలో భోజనం ఆర్డర్ ఇస్తే ఒక పూట భోజనం 300-400 పెట్టుకొని తింటారు అధికారులు. పిల్లలకు కనీసం ఒక రోజుకు 100 రూపాయలు కూడా ఇవ్వకపోవడం సూచనీయం. చాలా దారుణమైన పరిస్థితి. బీసీ విద్యార్థులు నిన్న మొన్న అనేక గురుకుల పాఠశాలల్లో పాప వాళ్ళు ఫుడ్ పాయిజన్ అయి చచ్చిపోతున్నారు. వాళ్ళు దిక్కులేని వాళ్ళు అవుతున్నారు. వాళ్ళకి తిండి పెట్టే విషయంలో కూడా గవర్నమెంట్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. రేపు కామారెడ్డి డిక్లరేషన్ని యథావిధంగా అమలు చేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాలి బీసీ పట్ల అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. జై బీసీ, బీసీల ఐక్యత, అమలు చేయాలి కామారెడ్డి డిక్లరేషన్ను, కామారెడ్డి డిక్లరేషన్ను, తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర కులగణన.